లావణ్య రాజ్ తరుణ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. రీసెంట్గా ప్రసాద్ ల్యాబ్లో జరిగినటువంటి తిరగల స్వామి సినిమా ప్రెస్ మీట్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఆ టీం సభ్యులందరూ రావడం జరిగింది. అయితే అక్కడే లావణ్య వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి ఖచ్చితంగా రాజ్ తరుణ్ని ఎదుర్కోవడానికి నేను వస్తున్నా అన్నట్టు ప్రెస్కి, మీడియాకి అందరికీ సమాచారం ఇవ్వడంతో ప్రెస్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆ ఇష్యూని కూడా ఎలా అయినా మాట్లాడాలనే ఉద్దేశంతో ఇరు వర్గాల వైపు కూడా మాట్లాడడం జరిగింది. ఈ తరుణంలో శేఖర్ పాషా కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే శేఖర్ పాషాని కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, లేదంటే అక్కడ వచ్చిన టీం అందరిని కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు రావడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఒక ప్రెస్ క్లబ్కి పోలీసులు రావడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా దాదాపుగా హైదరాబాద్లో ఉన్నటువంటి అంత మీడియా కూడా అక్కడ సమావేశం జరిగింది. అయితే అక్కడ తిరగరా స్వామికి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా రాజ్ తరుణ్ సినిమాకి ఎక్కువ పెద్దగా ఫాలోయింగ్ ఉండదు. కానీ ఈసారి మాత్రం ఇంతమంది మీడియా రాకతో అక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంది. కానీ అక్కడ తిరగరా స్వామి సినిమా గురించి మాట్లాడడం కన్నా ఎక్కువగా మీడియా మొత్తం కూడా ఈ లావణ్య ఇష్యూ మీద అతన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి సమాధానంగా నేనైతే ఏం మాట్లాడను అంటూ రాజ్ తరుణ్ అయితే వెనకడుగు వేశారు. కానీ మీడియా అస్సలు ఒప్పుకోలేదు. మీరు ఇది పబ్లిక్ ఇష్యూ, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చెయ్యాలి అంటే సో అతను చెప్పడం జరిగింది. సో లావణ్య గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పటి నుంచో రాజ్ తరుణ్ మీద కేసు అయితే వేసింది. 11 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్న మేమిద్దరం ఇప్పుడు మాల్వి మల్హోత్రా రాకతో అతను నన్ను విడిచి ఆమె దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. సో నాకు న్యాయం జరగాలి. సో ఇన్ని ఇయర్స్ మేము లివింగ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ ఒకవైపు లావణ్య పోలీసులను ఆశ్రయిస్తే, మరోవైపు రాజ్ తరుణ్ లేదు, మేము కేవలం 3 సంవత్సరాలు మాత్రం కలిసినాం, ఆ తర్వాత నా దారికి నేను వచ్చాను, ఆవిడ బిహేవియర్ కానీ ఆవిడ ఉండే విధానం కానీ నాకు నచ్చలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఆవిడతో పెళ్లికి ఒప్పుకోలేదు, పైగా ఆవిడకి నా ఒక్కడితో కాకుండా చాలా మందితో కూడా ఎఫైర్ ఉంది అన్నట్టు కూడా రాజ్ తరుణ్ అతని వైపు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మధ్యలో శేఖర్ పాషా ఎందుకు వచ్చాడు ఏంటి అని తెలియదు. కానీ కట్ చేసే అన్ని మీడియాలలో శేఖర్ పాషా రావడం, లావణ్యకి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్తో అతను బయటకు రావడం, ఆడియో క్లిప్స్ కానీ లేదంటే కొన్ని డాక్యుమెంట్స్ కానీ, పోలీస్ కేసు ఇంతకుముందు మస్తాన్ సాయికి లావణ్యకి ఉన్నటువంటి ఎఫైర్ గురించి ఆవిడ ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్స్, ఆ పోలీసుని ఎఫ్ఐఆర్ అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ అంతా కూడా తీసుకురావడం జరిగి మీడియా ముందుకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైట్ చూస్తే లావణ్యకి రాజ్ తరుణ్కి కాకుండా లావణ్యకి శేఖర్ పాషాకి అన్నట్టు కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వీరిద్దరి మధ్య పోరు. మరోవైపు రీసెంట్గా ఇదంతా జరిగిన తర్వాత ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి దారిన వెళ్తుంటే అప్పుడు లావణ్య కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆవిడ లాస్ట్ మినిట్లో ఈవినింగ్ పూట రావడం అయితే జరిగింది. అప్పటికే టీం సభ్యులందరూ కూడా ఇంటికి వెళ్ళడం జరిగింది. సో లావణ్యతో మీడియా మాట్లాడింది. సో మీడియా మొత్తానికి కూడా ఒకటే చెప్పింది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకునేది లేదు, నాకు చాలా లేటుగా న్యాయం అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, చాలా లేటుగా రిప్లై అయితే రావడం జరుగుతుంది పోలీసుల నుంచి. సో అందుకే నా అంతటా నేనే నిర్ణయం తీసుకోబోతున్నాను, అతని రోడ్డు మీదకి ఈడ్చే వరకు నేనైతే వదలను అన్నట్టు కూడా అక్కడే బైఠాయించింది. సో అక్కడ నుంచి ఎటువంటి ఆవిడకి మంచి రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ తను మాదాపూర్లో ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టు అతని బయటికి రావాలి, లేకపోతే నేను ఇక్కడే బైఠాయిస్తాను, ఇక్కడే ధర్నా చేస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ పోలీసులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ డే ఇమీడియట్గా మళ్ళీ కొంతమంది ప్రెస్ ఛానల్స్లో కానీ మీడియా ఛానల్స్లో వెళ్ళి మాట్లాడడం జరిగింది, ఇలా అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయాలి అన్నట్టుగా. అయితే రీసెంట్గా ఒక నెట్వర్క్లో ఉన్నటువంటి రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి లావణ్య, శేఖర్ పాషా, లావణ్య తరపున లాయర్, ఇంకా శేఖర్ పాషా తరపున లాయర్, ఇట్లా ఒక 4 సభ్యులు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అంతా మాట్లాడుకున్న సందర్భంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి లావణ్య అప్పటికప్పుడు చెప్పు తీసుకొని శేఖర్ పాషాని కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ చర్చ నెట్టింట్లో సంచలనంగా మారింది. సో చెప్పుతో మీడియా ముఖంగా లైవ్లో అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టడం శేఖర్ పాషాని, ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు పోరు రాజ్ తరుణ్కి లావణ్యక, లేదంటే శేఖర్ పాషాకి లావణ్యక జరిగింది. మరి లావణ్య చేస్తున్నటువంటి కొన్ని వీడియోస్ని ఎవరైతే ఉన్నారో, మస్తాన్ సాయి అని ఎవరైతే ఉన్నారో ఆయనతో ఉన్నటువంటి క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ కానీ, ఆయనతో మాట్లాడినటువంటి ఆడియో క్లిప్స్ కానీ, అదేవిధంగా యుఎస్లో ఒక అబ్బాయితో యుఎస్ ఆర్ సంథింగ్ అదర్ కంట్రీకి సంబంధించిన ఒక యువకుడితో క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా శేఖర్ పాషా మళ్ళీ మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫొటోస్, ఈ వీడియోస్ ఇవన్నీ రిలీజ్ చేయడం వల్లే నాకు కోపం వచ్చింది, అందుగురించే నేను శేఖర్ పాషాని కొడుతున్నాను,
చెప్పుతోని కొడితే అతనికి బుద్ధొస్తుంది. అసలు అతను ఎవరు నా లైఫ్‌లోకి రావాలన్నట్టు కూడా ఆవిడ వరకు ఆవిడ చెప్పుకోవడం జరిగింది. సో, ఈ విధంగా మొత్తం అసలు శేఖర్ భాషకి ఇందులో ఏం సంబంధం ఉంది అనంటే ఎవరికీ తెలీదు. అతనేం చెప్తున్నాడంటే ఒక సాటి మగాడుగా నాకు రాజ్ తరుణ్ నాకు ఫ్రెండు ఎప్పటినుంచో పరిచయం. సో, సాటి మగాడుగా నేను ఇంతకుముందు ఒకసారి బలే అని ఒక అమ్మాయి చేతిలో అప్పుడు నాకెవరు సపోర్ట్ రాలేదు. అందుకే నేను ఈసారి రాజ్ తరుణ్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నాను. సో, ఖచ్చితంగా నిలబడాలి ఒక్కరేనా అన్నట్టుగా నేను రాజ్ తరుణ్‌కి నిలబడాలనుకోని డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి, సో, నేను ఈ స్టెప్ తీసుకొని దీన్ని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నానంటే శేఖర్ ప్రసాద్ అతని వేలో అతను చెప్పుకోవడం జరిగింది. ఇంక తీరా మొత్తం చూస్తే కొంతమంది లావణ్యకి సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. మరికొంతమంది శేఖర్ పాస్‌కి సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. కొంతమంది అఫ్‌కోర్స్ రాజ్ తరుణ్ గూడా సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. సో, ఒకరికొకరు అంటే అందరి వైపులో గూడా ఉంది. మరోవైపు లావణ్యకి మాత్రం దిలీప్ శుంకర్ అనే లాయర్ అయితే సపోర్ట్ చేస్తూ ఫ్రీగానే ఫీజు లేకుండా ఆవిడకి వాదించడానికైతే సిద్ధంగా ఉన్నారు కోర్టులో. మరి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుండడం వల్ల ఎక్కడికెళ్ళి ఆగుతుందో చివరికనేది అర్థం కావట్లేదు. కానీ మీడియా మొత్తం వాళ్ళ చుట్టే బెల్లం చుట్టూ చీమలు అన్నట్టు గూడా వాళ్ళ చుట్టే మీడియా మొత్తం గూడా తిరుగుతా ఉంది. సో, ఈ కేసు ఇప్పటికైనా ఆగుతుందా లేదా అనైతే ఎదురు చూస్తున్నారు. సో, ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇందులో లావణ్య తప్పుందా? లేకపోతే శేఖర్ పాషా తప్పుందా? లేదంటే రాజ్ తరుణ్ తప్పుందా? లేకపోతే అందరూ కరెక్టేనా? ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని గూడా కింద కామెంట్ చేయండి.